అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడుపుటి, టీమ్ లోకేష్, యువసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు పోలవరం నియోజకవర్గం. ఈ పోలవరం నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గురించి అవాక్కులు చవాక్కులు పేలుతూ ఏదో ఇతను గత 5 సంవత్సరాలు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేసాడు, పోలవరం నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టడంత బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్. అయ్యా తెల్లం బాలరాజు గారు, మీ గురించి మేము ఎక్కువ మాట్లాడగలం, మీ గురించి చులకనగా మాట్లాడగలం, మిమ్మల్ని ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు. గతంలో నువ్వు మా నియోజకవర్గానికి పీకింది ఏమీ లేదని చెప్పేసి సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి నేను తీసి పక్కన పెట్టాడు. అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట, నీ ప్రతి విషయంలోనూ అక్రమాస్తులు, అలాగే దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం, నువ్వు చేసిన పనికి మాలిన పనుల వల్లే మీ నాయకుడే నిన్ను పక్కన పెట్టి మీ సతీమణి అంటే మీ వైఫ్కి టికెట్ ఇవ్వడం జరిగింది పోలవరంలో వైఎస్ఆర్సీపీ నుంచి. అంటే నువ్వు ఎంత పనికి మాలినోడువో, ఎంత పనికిరానోడువో ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం నియోజకవర్గంలో చిర్రి బాలరాజు గారు దాదాపుగా ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు సక్సెస్ అవుతుందని తట్టుకోలేక కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మీరు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది వైసీపీ కోవట్లు ఈరోజు కుట్రల పని ఆయన మీద కుతంత్రాలు చేయడం జరుగుతుంది. ఇది వాస్తవం, ఎవడవునన్నా కాదన్నా. ఆయన గత సంవత్సర కాలంలో దాదాపుగా మా మండలంలో కావచ్చు, అలాగే ఈ 7 మండలాల్లో కావచ్చు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వేళ్ల మీద లెక్క పెట్టలేము. దాదాపుగా ఆయన దానికి చాలా సమయం పట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే సీసీ రోడ్లు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, అలాగే ఈరోజు మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అని చెప్పేసి ఆయన ఎంతో ఆర్నెస్లు కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు మీరు చూసుకుంటే R&R కాలనీస్లో R&R ప్యాకేజీకి సంబంధించిన నిర్వాసితుల సమస్యల మీద గత ప్రభుత్వం నిద్రపోతే ఆ నిద్రని ఎడం కాలుతో ఎగిరితన్ని 2024లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మీరు ఏం బొచ్చు బీకారని అడుగుతున్నా నేను. గతంలో మీరు ఒక్క R&R ప్యాకేజ్ అని ఎవరికైనా కొట్టాడా? నీ దగ్గరికి వస్తే నువ్వు కనీసం పట్టించుకున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో తెల్లం బాలరాజు అని అడుగుతున్నా నేను. మరి 2014 నుంచి 2019 వరకే R&R ప్యాకేజీలు కానీ పోలవరంలో పనులు కానీ జరిగాయి తప్ప గత 2019 నుంచి 2024 వరకు మీరు నిద్రపోయారు తప్ప ఎక్కడ కూడా నిర్వాసితులను పట్టుకున్న పరిస్థితులు లేవు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. కాబట్టే కదా నిన్ను ఈరోజు నీ నాయకుడిని, నిన్ను, నీ పార్టీని 11 అడుగుల గోతులో గొయ్యి తీసి ప్రజలు పాతిపెట్టింది. అయినా సిగ్గు శరం లేకుండా మా ఎమ్మెల్యే దమ్ము గురించి మాట్లాడుతున్నాం. మా ఎమ్మెల్యే దమ్మేంటో అధికారంలోకి రాగానే దాదాపుగా ఇక్కడ 1000 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులందరికీ కూడా నిర్వాసితుల ఖాతాల్లో వేపించి అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారని మేము సగర్వంగా చెప్పుకోగలం. మరి మీరేం పీకారని మీరు చెప్పుకోగలరు ఒకసారి చెప్పండి. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే మీరు రండి వెల్లేరుపాడు మండలం కానీ, కుక్కునూరు కానీ, లేకపోతే టీ నరసాపురం కానీ, పోలవరం కానీ, లేకపోతే బుట్టాయిగూడెం కానీ, మీరు ఎక్కడికన్నా రండి. సీసీ రోడ్లు మీరు గతంలో ఎంత చేశారో, మా నాయకుడు వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎంత చేశాడో మేము చూపిస్తాం. గతంలో నియోజకవర్గంలో రోడ్లు లేని దుస్థితిలో ఉంటే ఆ రోడ్లు వేయలేని దుర్మార్గమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో పనిచేసింది నువ్వు, నీ ఎమ్మెల్యే పనితనం. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. పెద్ద పెద్ద గోతులు, ఆ గోతుల్లో బస్సులు వెళ్ళలేక, లారీలు వెళ్ళలేక, వాహనాలు వెళ్ళలేక ఎంత నరకం అనుభవించారో పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అందుకే కదా నిన్ను ఓడించింది తుక్కు కింద. అయినా సిగ్గు శరం లేకుండా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాం అంటే ఏం చెప్పాలి చెప్పు. కాబట్టి ఒకసారి మనం మాట్లాడుతున్నాం అంటే ఒకరి గురించి అతను ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, ఆయన పనితనం ఏంటి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు ప్రజలను ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే మంచిది. ఆ ఎమ్మెల్యే తనానికి ఉందాతనం వస్తుంది. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాలనుకున్నప్పుడు దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడాలి తప్ప ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తారా? ఈ విధంగా విషప్రచారం చేస్తారా? ఈ విధంగా కొంతమంది టీడీపీ నాయకులను కలుపుకొని, మీ కోవట్లను కలుపుకొని మీరు సాక్షి ఛానల్లో ఎప్పుడో మాట్లాడిన వీడియోలను లీకులు చేసి ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారా? దాంట్లో తప్పే ఉంది. నువ్వు సంపాదించుకోలేదా?
ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు ఎంత సంపాదించావు? ఆర్ఎండ్ఆర్ భూముల్లో ఎంత సంపాదించావు మాకు తెలియదా? మా దగ్గర ఆధారాలు ఇవ్వనుకుంటున్నావా? ఎన్ని వందల ఎకరాలు నీ బినామీల పేరు మీద ఉందో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది రాజకీయంగా చేయాలి తప్ప ఇలా ఒకళ్ళ మీద బుర్ర జల్లాలి, లేనిపోని ఆరోపణలు చేయాలి, అసత్య ప్రచారాలు చేయాలంటే అది ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. కానీ అది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, మా పార్టీకి అటువంటి అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎమ్మెల్యే గారు ఈరోజు 100% ప్రజల కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్నాడు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాడు. ప్రతి మండలానికి ఆయన విజిట్ చేస్తున్నాడు. ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా కార్యకర్తకు ముందుండి ఆయన ఈరోజు ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరికైనా ఏ సమస్య ఉంటే గతంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు ఎంత ఇచ్చారా మీరు? మీ పార్టీ ఎంత ఇచ్చింది ఒకసారి ఆలోచన చేసుకోండి. వైసీపీలో కొంతమంది పెడుతున్నారు కదా మీ ఎమ్మెల్యేకి సపోర్ట్గా తెల్లం బాలరాజుకి. మీ సన్నాసులు సైకోలను అడుగుతున్నా, మీరు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీరు చూసుకుంటే దాదాపుగా మా నియోజకవర్గంలోనే దాదాపుగా ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు, అంటే ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడి ఆపరేషన్లు చేయించుకున్నా, లేకపోతే ఈ విధంగా హాస్పిటల్లో ఎక్కువ ఖర్చైనా వాటికి బిల్లులు తీసుకొస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు తిరిగి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి గొప్ప కార్యక్రమాలు చిర్రి బాలరాజు గారు చేస్తున్నారు. తెల్లం బాలరాజు గారు ఎప్పుడన్నా చేశాడా? ఎవరికైనా చెక్ ఇచ్చాడా? మరి ఇంకా సిగ్గు సెరవ లేకుండా ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ చిర్రి బాలరాజుని ఒకడేమో సస్పెండ్ చేస్తున్నాడు, ఇంకోడేమో అక్రమాస్తుల కేసులో దొరికాడు. మీ ఎమ్మెల్యే సంపాదించుకోలేదు, మీ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోలేదా? ఎవడు సంపాదించుకోలేదు, ప్రతి ఒక్కడు సంపాదిస్తాడు. కానీ అది తప్పు. అంటే గతంలో మీ ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాలు ఈయన 100 కోట్లు సంపాదించుకుంటే మీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 500 కోట్లు సంపాదించిండా? 500 కోట్లు సంపాదించిందని చెప్పమని మా ఎమ్మెల్యే కూడా 100 కోట్లు సంపాదించడం మేము చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. మా ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించారు బాబు ఒక సంవత్సరంలో. మీ వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు కూడా అధికారంలో ఉన్నప్పుడు 500 కోట్లు సంపాదించారని మీరు ఒప్పుకుంటే మేము కూడా దీనికి సిద్ధం అని చెప్పేసి నేను దీని ద్వారా తెలియజేసుకుంటూ, ఇంకొకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే మాత్రం ఒక్కొక్కడికి బాగోదు. ఇది మాత్రం వెరీ సీరియస్. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న మంచి పనులు కానీ చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు మీ పార్టీ ఉంది. మా ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ఎత్తి చూపి దొంగ మాటలు, మాయ మాటలు, మార్ఫింగ్ వీడియోలు చేసేసి ఈరోజు మీరు ఏదో సైకో ఆనందం పొందుదాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్దామని మీరు చేస్తున్న ప్రయత్నాలని ప్రజలే తిప్పికొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు ఎన్డీఏ కూటమి పరిపాలన బాగుంది, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారని చెప్పి మీ ఎమ్మెల్యేలు అంటే మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ఏదైనా ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళందరినీ కూడా చీకొట్టి వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తున్నారంటే మీ పార్టీ, మీ నాయకత్వం ఎంత దారుణంగా దిగజారిపోయిందో ఒకసారి ఆలోచన చేసుకోమని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, మా ఎమ్మెల్యే గురించి ఎవడైనా అవాక్కులు చవాక్కులు పేరితే ఇంటికి వచ్చి ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న, జై చిర్రి.